కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 60+ అయితే ఏంటి? సో వాట్? భారీ టార్గెట్స్ ఛేదించగలం, హిస్టరీ క్రియేట్ చేయగలం, రికార్డ్స్ తిరగరాయగలం అంటున్నారు ఈ సీనియర్ హీరోస్. మా దృష్టిలో ఏజ్ ఈజ్ జస్ట్ అ నంబర్ అంటున్నారు. యంగ్ యాక్టర్స్ తో పాటు కాంపిటీటర్స్ కి అసలు సిస్సులైన మార్కెట్ చూపిస్తున్న ఆ స్టార్ హీరోస్ ఎవరో చూసిద్దామా? 60+ లో హీరోలు ఏం చేస్తారు? మహా అయితే తండ్రి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను స్థిరపడిపోవాల్సిందే. అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు సీనియర్లు జూనియర్లకు సరికొత్త లెసన్స్ నేర్పిస్తున్నారు. 100 కోట్లు కొట్టడమే గొప్ప అచీవ్మెంట్ అనుకుంటున్న సౌత్ ఇండస్ట్రీలో నయా రికార్డులను క్రియేట్ చేస్తున్నారు. 70+ లో రజనీ, కమల్ లాంటి కోలీవుడ్ స్టార్ హీరోలు 500 కోట్ల కలెక్షన్స్ ని చూపించి హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు. రోబో 2.0 జైలర్ తో 600 కోట్ల రూపాయలను కొలగొట్టిన రజనీ జూనియర్ల ముందు బిగ్ టార్గెట్ ఉంచాడు. ఇప్పటి వరకు ఈ మార్క్ టచ్ చేసిన మొనగాడు కోలీవుడ్ లో లేడు. విజయ్ అజిత్ లాంటి తన ఫాలోవర్లు కూడా ఈ టార్గెట్ టచ్ చేసేందుకు అవస్థలు పడుతున్నారు. ఇక 70s లోకి ఎంటర్ అయిన కమల్ కూడా విక్రమ్ తో 450 నుంచి 500 కోట్లను కొల్లగొట్టి మళ్లీ తన హవా చూపించాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో 4 పిల్లర్లుగా భావించే చిరు, బాలయ్య, నాగ్ అందుకోలేని రేర్ ఫీట్ ని వెంకీ మామ టచ్ చేసి తన కొలీగ్స్ కి భారీ టార్గెట్స్ ని ఫిక్స్ చేశాడు. సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్లను క్రాస్ చేసిన తొలి సీనియర్ హీరోగా నిలిచి సరికొత్త రికార్డులను క్రియేట్ చేశాడు. ఇప్పుడు తన కో స్టార్ల ముందు ఈ అచీవ్మెంట్ ఓ మార్కుగా మారిపోయింది. మరి ఈ టార్గెట్ రీచ్ చేసే లేదా బ్రేక్ చేసే ఆ నెక్స్ట్ సీనియర్ హీరో ఎవరవుతారో చూడాలి. టాలీవుడ్ లో రాశి ఖన్నాకి సరైన ఐడెంటిటీ రాలేదా? శామ్, రకుల్, పూజా హెగ్డే, ఫెలో, బామల సరసన చేరాల్సిన బ్యూటీ ఎందుకు మిస్ అయింది? ఇప్పటి వరకు టైర్ 1 హీరోస్ తో వర్క్ చెయ్యకపోవడానికి రీజన్ ఏంటి? ఇక మిడ్ రేంజ్ హీరోస్ తో సరిపెట్టుకోవాల్సిందేనా? టాలీవుడ్ కంబ్యాక్ ఎప్పుడు? టాలీవుడ్ లో రాశి ఖన్నా కెరీర్ స్టార్ట్ చేసి 11 ఏళ్లైంది. ఊహలు గుసగుసలాడే రిలీజ్ అయ్యి జూన్ 20కి 11 ఇయర్స్. ఈ మూవీతోనే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఢిల్లీ డాల్. కానీ ఈ భామకు రావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు. దాంతో పాటు 2-3 ఇయర్స్ అటు ఇటుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సమంత, రకుల్, పూజా హెగ్డే లాంటి భామలు స్టార్ హీరోస్ తో నటిస్తే మేడం ఖాతాలో తారక్ తప్ప మరొక టైర్ 1 హీరో లేడు. వర్క్ చేసే ఛాన్స్ రాలేదు. ఎక్కువగా టైర్ 2 మిడిల్ రేంజ్ హీరోలతోనే జోడీ కట్టింది భామ. కెరియర్ స్టార్టింగ్ లో రాశి కన్నా బొద్దుగుమ్మగా విమర్శలు ఎదుర్కొనడంతో స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత ఫిజిక్ పై కాన్సన్ట్రేషన్ చేసి తగ్గినప్పటికీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. అలాగే సక్సెస్ రేషియో కూడా తక్కువగా ఉండడంతో పాటు గ్లామర్ రోల్స్ చేయకపోవడం కూడా స్టార్ హీరోల సరసన జోడీ కట్టే ఛాన్సులు రాశి వద్దకు రాలేదని టాక్. తమిళ, హిందీ పరిశ్రమలను చుట్టేసిన ఇదే సిచ్యువేషన్. టాలీవుడ్ లో ఎన్నో హోప్స్ పెట్టుకున్న పక్కా కమర్షియల్ థ్యాంక్ యూ చిత్రాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డంతో మేడం తెలుగు ఇండస్ట్రీకి కాస్త గ్యాప్ ఇచ్చింది. టాలీవుడ్ ని దూరం పెట్టి తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సీడ్ అయింది రాశి. తిరు, సర్దార్, అరణ్మనై చిత్రాలు మంచి హిట్స్ అందుకున్నాయి. కానీ అగత్య ఫ్లాప్ కావడంతో మరొక కోలీవుడ్ ఆఫర్ రాలేదు. అటు హిందీలో చేసిన 2 సినిమాలు యోధ, సబర్మతి ఎక్స్ప్రెస్ బాక్స్ ఆఫీస్ బాంబ్స్ గా మారాయి. ప్రజెంట్ ఓ బాలీవుడ్ మూవీతో పాటు తెలుగు మూవీ తెలుసు కదా చేస్తోంది. ఇందులో టిల్లుతో రొమాన్స్ చేస్తోంది రాశి. ఈ సినిమా అక్టోబర్ 17న రిలీజ్ కాబోతోంది. 3 ఏళ్లకు తిరిగి టాలీవుడ్ గుమ్మం తొక్కుతున్న రాశి కన్నా 2.0లోనైనా సాలిడ్ సక్సెస్ ని అందుకుంటుందా, స్టార్ హీరోలతో జోడీ కడుతుందా అన్నది వెయిట్ అండ్ వాచ్. తిహార్ జైలు నుంచి తప్పించుకున్న ఒక కిల్లర్ ముంబై వీధుల్లో మాయమైతే ఆ నేరస్తుడి వెనుక పడిన పోలీస్ అతన్ని పట్టుకోగలడా? 70s, 80s కాలంలో జరిగిన ఈ వేట నిజంగా ఎంతవరకు నిజం? మనోజ్ బాజ్పేయి మళ్ళీ యూనిఫామ్ వేసుకుంటే ఏం జరగబోతోంది? ఇంతకీ ఫ్యామిలీ మ్యాన్ 3 స్ట్రీమింగ్ ఎప్పుడు చూద్దామా? ఇక పట్టుదల, ప్లానింగ్, యాక్షన్ ఇవి 3 కలిస్తేనే నేరస్తుడి గుండెలో దడపుడుతుంది. ఇప్పుడు అదే జరగబోతోంది. 70s, 80sలో ముంబై తిహార్ జైలు నుంచి తప్పించుకున్న స్విమ్ సూట్ కిల్లర్ను పట్టుకోవడమే ఒక పోలీస్ ఆఫీసర్ జీవిత లక్ష్యం. మనోజ్ బాజ్పేయి, జిమ్ సార్ ప్రధాన పాత్రలో ఇన్స్పెక్టర్ జేండే అనే థ్రిల్లింగ్ సినిమా రానుంది. ఈ థ్రిల్లర్లో ఆఫీసర్గా మనోజ్ బాజ్పేయి, విలన్ గా జిమ్ సార్ రెడీ అవుతున్నారు. ఒక ఎపిక్ క్యాట్ అండ్ మౌస్ చేస్ కి సిద్ధపడుతున్నారు. తెలుగులో హ్యాపీ సినిమాలో మనోజ్ బాజ్పేయి పోలీస్ ఇన్స్పెక్టర్ గా మల్టీ షేడ్స్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు. హిందీలో ఇన్స్పెక్టర్ మధుకర్ జెండేగా మనోజ్ బాజ్పేయి మళ్లీ యూనిఫామ్ ఎఫెక్ట్ చూపించబోతున్నాడు. ఈ సినిమా పోస్టర్లోనే ఒక ప్రశ్న, జెండేబాద్ స్విమ్ సూట్ కిల్లర్ ను ఇన్స్పెక్టర్ పట్టుకుంటాడా అని రాసి ఉండడంతో క్యూరియాసిటీ పెంచేసింది. ఈ సినిమా సెప్టెంబర్ 5 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. మనోజ్ బాజ్పేయి ఇన్స్పెక్టర్ గా ఫేమస్ అయింది 2000 ఇయర్ లో వచ్చిన ష్యూల్ సినిమాతో.
బీహార్లోని సీతామర్హి అనే పట్టణంలో అవినీతి రాజకీయ మాఫియాకు ఎదురొడ్డి పోరాడే నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ సమర్ ప్రతాప్ సింగ్ పాత్ర ఆయన కెరియర్లో మైలురాయి. ఆ రియలిస్టిక్ యాక్టింగ్తో ఆయన నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇప్పుడు ఇన్స్పెక్టర్ జైండేతో మళ్ళీ అదే ఇంటెన్సిటీని చూడబోతున్నామని సినీ లవర్స్ ఫీల్ అవుతున్నారు. టాలీవుడ్ లో మరో నయా సోయగం చడి చప్పుడు లేకుండా క్రేజీ ఆఫర్స్ ని కొల్లగొట్టేస్తోంది. వరుసగా యంగ్ హీరోస్ ని లైన్ లో పెడుతోంది. ఇప్పటికే 2 సినిమాలు సెట్స్ పై ఉండగా మరో 2 ప్రాజెక్ట్స్ కి కమిట్ అయింది. సైలెంట్ గా మూవీస్ చేసుకెళ్లిపోతున్న ఆ ముద్దుగుమ్మ ఎవరో చూద్దామా? ప్రెజెంట్ టాలీవుడ్ లో ట్రెండీ హీరోయిన్ గా మారింది రితికా నాయక్. వరుస ఆఫర్స్ తో టాక్ ఆఫ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ అయింది. వరుసగా యంగ్ హీరోలతో నటించే గోల్డెన్ ఛాన్స్లను కొల్లగొడుతోంది. రీసెంట్లీ వరుణ్ తేజ్ మేలపాక గాంధీ కాంబోలో వస్తున్న సినిమాలో కన్ఫర్మ్ కాగా ఇప్పుడు గోపీచంద్ ఘాజీ ఫేమ్ సంకల్పరెడ్డి క్రేజీ ప్రాజెక్ట్ లో ఈ భామనే మెయిన్ లీడ్ గా తీసుకున్నారు అన్న టాక్ నడుస్తోంది. 2022లో విశ్వక్సేన్ అశోక్ వనంలో అర్జున కళ్యాణంతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన రితికా నాయక్ ఫస్ట్ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. ఆ తర్వాత హాయ్ నాన్న సినిమాలో నాని మృణాల్ యాంగర్ డాటర్ గా కనిపించింది. ఈ 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్స్ అందుకోవడంతో టాలీవుడ్ దర్శక నిర్మాతల కళ్ళల్లో పడింది రితిక. వరుస ఆఫర్లు వచ్చినప్పటికీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంది. సైలెంట్ గా సినిమాలను పట్టాలెక్కిస్తోంది. ప్రస్తుతం రితికా నాయక్ చేతిలో 2 ప్రాజెక్టులున్నాయి. తేజ సజాతో పాన్ ఇండియా మూవీ మిరాయిలో నటిస్తోంది. సెప్టెంబర్ 5న థియేటర్లోకి రాబోతోంది ఈ బొమ్మ. మంచు మనోజ్ యాంటోగనిస్ట్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆనంద్ దేవరకొండతో డ్యూయట్ చిత్రంలో ఆడిపాడబోతోంది. ఏడాదిన్నర క్రితమే స్టార్ట్ అయిన డ్యూయట్ కూడా ఈ ఏడాది రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా సైలెంట్ గా క్రేజీ ప్రాజెక్టులను పట్టేస్తున్న ఈ ఢిల్లీ డాల్ నెక్స్ట్ ఎవరికి లక్కీ లేడీగా మారుతుందో చూడాలి. లవ్ ఇన్ వియత్నాం రొమాన్స్ యూత్ హార్ట్ కి కనెక్ట్ అవుతుందా? స్వాతంత్ర దినోత్సవానికే స్టార్ట్ అయిన స్పై డ్రామా ఎలాంటి రహస్యాలు రివీల్ చేస్తుంది? మలయాళ థ్రిల్లర్ సాహసం, యాక్షన్, మిస్టరీ రెండింటినీ డెలివర్ చేస్తుందా? వడ్డే నవీన్ రీ ఎంట్రీపై ఆడియన్స్ రియాక్షన్ ఏంటి? ఈ సినీ రౌండప్ లో చూసేద్దాం. దడక్, సయార వంటి సినిమాల సక్సెస్ ను చూస్తే మ్యూజిక్, విజువల్స్, ఎమోషన్స్ మీద ఈ జనరేషన్ ఎంత లింక్ అవుతుందో మనకు అర్థమవుతుంది. అలాగే లవ్ ఇన్ వియత్నాం హార్ట్ ఫెల్ట్ ఎమోషన్స్, ఇంటర్నేషనల్ లొకేషన్స్, కొత్త రొమాంటిక్ జంట మరియు భిన్నమైన కల్చర్స్ కలయికతో వస్తున్న వినూత్న ప్రేమ కథ. ఈ సినిమాతో వియత్నామీస్ నటి ఖాన్ గన్ బాలీవుడ్లోకి అడుగు పెడుతోంది. శాంతను మహేశ్వరి, అవనీత్ కౌర్ శాంతను ప్రధాన పాత్రలో వియత్నామీస్ నటి ఖాన్ గన్తో కలిసి నటించిన ఈ సినిమా హిందీ సినీ పరిశ్రమలో భారత్ వియత్నాం కలయికలో రాబోతున్న ఫస్ట్ ప్రాజెక్ట్. బెస్ట్ సెల్లర్ నవల మడోనా ఇన్ ఏ ఫర్ కోర్ట్ నుంచి ప్రేరణ పొందిన ప్రేమ కథ. వియత్నాం లొకేషన్లు, డ్రీమీ రొమాన్స్ సీక్వెన్స్లు, మెలోడియస్ మ్యూజిక్తో హృదయాల్ని కదిలించేలా చిత్రీకరించిన ఈ మూవీ సెప్టెంబర్ 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ లవ్ స్టోరీ యూత్ హార్ట్ కి కనెక్ట్ అవుతుందా లేదో రిలీజ్ తర్వాత చూడాలి. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జియో హాట్స్టార్ ఓ వెబ్ సిరీస్ తీసుకొచ్చింది. అదే సలాకార్, ఓ గూఢచారి కథ. దేశ భద్రత కోసం ప్రాణాలతో పోరాడిన వీరుడి గాథ సలాకర్. 1978, 2025 2 టైమ్ లైన్స్ లో నడిచే ఈ థ్రిల్లింగ్ స్పై డ్రామా పాకిస్తాన్లోని టాప్ సీక్రెట్ న్యూక్లియర్ ప్రాజెక్ట్ రహస్యాలను బహిర్గతం చేస్తుంది. నవీన్ కస్తూరియా, మౌని రాయ్, ముఖేష్ రిషి అండ్ సూర్య శర్మ ఈ భారత జాతికే గర్వకారణమైన గాథలో కనిపించబోతున్నారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో సలాకర్ 5 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ సినిమా సాహసం, హ్యూమర్, మిస్టరీ, అడ్వెంచర్ అన్ని కలిసిన ఓ థ్రిల్లింగ్ రైడ్ గా బిపిన్ కృష్ణ తన ప్రత్యేకమైన విజన్ తో రాసిన కథను అద్భుతంగా తెరకెక్కించాడు. నరేన్, బాబు యాంటోనీ, గౌరీ జీ కిషన్ ఈ ముగ్గురు కలిసి ఓ వైల్డ్ చేజ్ లో మేజర్ సాహసం చేస్తారు. ప్రతి క్యారెక్టర్లోనూ ఉన్న డెప్త్, ఇంటెన్సిటీ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే ఆడియన్స్ థ్రిల్ అవుతారు. బిబిన్ అశోక్ అందించిన పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రతి సీన్ కు జోష్ పెంచి థ్రిల్ ను డబుల్ చేస్తోంది. గన్ ఫైట్స్, స్మార్ట్ ట్విస్ట్స్, పంచ్ డైలాగ్స్ ట్రైలర్ నుంచే ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఆగస్టు 8 నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది. 90s లో పెళ్లి చాలా బాగుంది, నా హృదయంలో నిద్రించే చెలి లాంటి ఎన్నో సినిమాలతో యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసిన వడ్డే నవీన్ అనుకోకుండా కనుమరుగయ్యారు. రీసెంట్ గా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. రాఖీ పండుగ స్పెషల్ గా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో వడ్డే నవీన్ కానిస్టేబుల్ గా కాకి దుస్తుల్లో నవ్వుతూ కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.